హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు వంటొచ్చిన మగుడు. సో మీలో కూడా ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో సరదాగా షేర్ చేయండి. రచయిత పద్మావతి చలంచర్ల. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. మిక్సీ కింద ఉన్న అల్మారాలో తెల్ల డబ్బాలో ఉన్నది ఉప్పు కాదా అన్న మాటతో హాల్లో సోఫాలో కూర్చుని పరీక్ష పేపర్లు దిద్దుతున్న వాసంతి తలెత్తి చూసింది తుళ్ళిపడింది. హాల్లో లోపల గోడకు ఆనుకుని మోచేతి వరకు ఇడ్లీ పిండి అంటించిన చేత్తో జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు నందకి కిషోర్. జారిపోతున్న లుంగిని ఉండలు చుట్టి పైకి దోపి బనియన్ లేకుండా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న పొట్టతో పని చేయటం వలన పట్టిన చిరు చెమటతో ఏ భావము పలకని మొహంలో ఒక కాలు గోడకి పైకి తన్ని పట్టి ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తిపెట్టి నుంచున్నాడు. మామూలుగా అయితే ఈ అవతారంకి నవ్వు తెప్పిస్తుంది, కానీ వాసంతికి కంపరమేసింది. కొంత అయోమయంతో, కొంత భయంతో, కొంత చిరాకుతో. కాదు అని ఏం చేశావు అని అడిగింది. ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు మొహంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు. ఏమీ చేయలేదులే, నువ్వు అంతలా ఇదైపోకు. ఉప్పేమో అనుకుని ఇడ్లీ పిండిలో వేశా, కాదనిపించి నోట్లో వేసుకుని చూశా, వెంటనే మొత్తం కుప్పకుప్పగా తీసేశా. అయినా ముగ్గుపిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా? తనదేం తప్పులేనట్టు సమర్థించుకున్నాడు కిషోర్. పోపు సామాన్లు పెట్టి చోట వదిలిపెట్టి మిక్సీ కింద ర్యాక్లో చూస్తాడా ఎవడైనా? రెడ్డు ఢావత్తులు పలికేలా ప్రశ్నించింది వాసంతి. అయినా నీకు మోచేతి వరకు పిండి ఎందుకంటింది? ఎన్నిసార్లు చెప్పాను గరిటతో కలపమని? చేతి నిండా గిన్నె నిండా పూసి పెడతావు. నేను వేసినప్పుడు ఇలాగే ఉంటుందా గిన్నె? కానీ చెయ్యి కానీ చిరాగ్గా పేపర్లో తలదూర్చింది. పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తలదించుకొని చదవడం మొదలుపెట్టారు. ఇడ్లీ పిండి అయినా దోసపిండి అయినా ఉప్పు వేసినప్పుడు చేత్తో కలిపితేనే సమంగా కలుస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. చెయ్యి కడుక్కుంటూ అన్నాడు. మీ బామ్మేగా చెప్పింది? మా అక్క కూడా అదే అంటుంది. మా బావ ఎంత మెచ్చుకుంటారో మా అక్క చేతి వంటని. నువ్వు తింటావుగా, అదంతా చెయ్యి తీరు. నీ మొహం, అదేదో రూల్ అన్నట్టు మాట్లాడకు. పని శుభ్రంగా చేయటం చేత కాదు కానీ కోపంగా అంది. అతను నిలబడిన తీరు ఆడపడుచును గుర్తు చేస్తుంది. ఆవిడ కూడా వస్తే వంట నేను చేస్తాలే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది. రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి. వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూనే ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే ఆనుకొని నుంచుంటుంది. వాసంతి మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి తలుచుకుంటూ చిరాకుని కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి ట్యూషన్ అయిపోయిందనిపించింది వాసంతి. ఇడ్లీ పిండి కలిపిన గిన్నెను పక్కన పాడేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు కిషోర్. అక్కడైతే పెద్దగా అరవదని, ఈలోపు కాస్త కుదుట పడుతుందని. పిల్లలు వెళ్ళిన తర్వాత దిగులుగా అలాగే సోఫాలో చెరగిలు పడిపోయింది. కళ్ళలో అసహాయతతో కూడిన సన్నని నీటి పొర. ఆ మాత్రానికైనా అనుకోకండి. ఎవరితో చెప్పుకోవాలి? తన బాధ ఎవరికి అర్థమవుతుంది? తమ్ముడికి చెప్తే మరదలతో సహా కలిసి నవ్వుతారు. స్నేహితురాళ్ళకి చెప్తే ఊరుకుందు, రుచిగా వండి పెడితే హాయిగా తిని కూర్చోక అంటుంది. తల్లితో తన బాధ పంచుకుందామంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది చాలక మళ్ళీ వంకలు పెడతావా అంటూ తిడుతుంది. నేను చేయించిన మహాప్రభో, తనకే ఆ పనులు ఇష్టం అంటే వినిపించుకోదు. కళ్ళు మూసుకున్న వాసంతికి గతంలో సినిమాలోలా గిరగిరా తిరిగింది. పెళ్లి చూపులు. అబ్బాయికి హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరే విశేషాలు స్మరించలేదు. హైదరాబాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇది చాలు కళ్ళు మూసుకొని ఎస్ చెప్పటానికి. విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఆ చుట్టుపక్కలే. గుంటూరు, తెనాలి, రాళ్లపల్లి, బాపట్ల. ఇదే ప్రపంచం, ఇదే లోకం. చిన్నప్పుడు నిర్ణయించుకున్న నా జీవితం భవిష్యత్తు హైదరాబాద్దేనని హైదరాబాద్లో చుట్టూ ఎన్నో కలలు కన్నా. పెద్ద పెద్ద భవనాలు, మల్టీప్లెక్స్లు, మెట్రోలు, రోడ్డులు, ఆఫీసులు నాకు కిక్కినిస్తాయి. ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారు. కానీ ఎక్కడో చిన్న నిరాశ. అమ్మా నాన్న హైదరాబాద్ సంబంధం తెస్తారా, ఒప్పుకుంటారా అని. విజయవాడలోనే స్కూలు, విజయవాడలోనే ఇంటరు, ఇక్కడే డిగ్రీ, ఇక్కడే పీజీ, ఇక్కడే బీఈడి, ఇక్కడే ఉద్యోగం. నా జీవితంలో కృష్ణానది తప్ప మరేం లేదు. ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పా, హైదరాబాదు సంబంధం అయితేనే చేసుకుంటానని.
దాని మొహంలే అంది అమ్మ పట్టించుకోకుండా. నేను వాళ్ళని పట్టించుకోకుండా హైదరాబాద్ కాని సంబంధాలు తిరగొట్టేశాను. ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది. కిషోర్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇక ఒక క్వాలిఫికేషన్ చాలు, నా జీవితానికి సిటీలోనే గడిచిపోతుంది. లాంగ్ డ్రైవ్లు, ఏసీ ట్రైన్లు. ఈ విజయవాడ మూడాన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు. అదృష్టం బాగుండి పెళ్ళికొడుకి నేను నచ్చితే బిర్లా మందిరికి వస్తామని మొక్కుకున్నా. కనకదుర్గమ్మను వదిలేశానని అనుకోకండి. నా బాధ ఏంటో ఆ కనకదుర్గమ్మకే తెలుసు. చుట్టుపక్కల ఊళ్ళ నుండి ఎవరు వచ్చినా కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే. పూలమ్మిలు, కొబ్బరికాయమ్మిలు, వాళ్ళకి చెప్పుల వారికి నేను సుపరిచితమే. పూజార్లకు కూడా. వచ్చిన చుట్టాలతో సోది వింటూ గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు, ప్రసాదాలు కొనిపించుకుని అమ్మవారి దర్శనం చేయించుకుని మరీ తీసుకురావడం నా 8వ తరగతి నుండే మొదలు. కొత్తలో బాగున్నా తర్వాత చిరాకు, కోపము, ఆ తర్వాత అసహనము పుట్టుకొచ్చింది. నా వల్ల కాదు అని మొత్తుకున్నా. నేర్చుకోవాలి ఇవన్నీ. బెజవాడ అమ్మాయిలు అంటే కత్తి అనిపించుకోవాలి అంటే సూక్తి రత్నాలు. కొంతలో కొంత ఊరట కనకదుర్గమ్మతో నా మొర చెవిన వేసేదాన్ని. ఏ మాటకు ఆ మాటే. అమ్మని ఎన్నిసార్లు దర్శించినా చాలదు. నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని. అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు. తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడంతో నానమ్మ పెంచింది. అక్క తమ్ముడు ఇద్దరికీ 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది. బావగారికి రైల్వేస్లో ఉద్యోగం. మనవడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకున్నదట నానమ్మ. హైదరాబాద్లో ఉద్యోగంలో చేరితే కూడా తను వదలలేదట. ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందట. పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుందట. ఇక్కడి వాళ్లే కాబట్టి అమ్మ నాన్నలు ఇష్టపడ్డారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి నాకు అంగీకారమే. దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది. నాకు నేనే ముందే చెప్పుకున్నా, అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలని. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా. నిశ్చయించుకున్న పెళ్ళికి చూడటం ఎందుకులే అని పెళ్లి చూపుల తంతును నేను పెద్దగా పట్టించుకోలేదు. నా బుర్ర నిండా మెట్రో ట్రైన్లు, మల్టీప్లెక్స్లే తిరుగాడుతున్నాయి. నిశ్చితార్థంలో చూశాను. సంతోషం ఉప్పొంగింది. నిజంగా బాగున్నాడు. కాదు అందంగా ఉన్నాడు. నాకన్నా కూడా తెల్లగా, ఎత్తుగా, ఎత్తుకి తగిన లావుగా, హుందాగా కూడా అనిపించాడు. తన ముందు నేనే తేలిపోతాను. ఎందుకు ఒప్పుకున్నాడబ్బా? ఎంక్వైరీలో తేలింది. ఎక్కడో దూరపు చుట్టరికం. మంచి బలగమున్న సంబంధం కావాలని నానమ్మ ఆశ. సో నాన్నమ్మకి మా చుట్టాలకి పలుకుబడి బాగా నచ్చి ఉంటుంది. పాపం 2 పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో. ఆవిడ్ని దగ్గరే ఉంచుకొని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నా. తన ఆలోచనలు, హాబీలు అన్నీ తెలుసుకొని నన్ను నేను కొంత మార్చుకోవాలి. నాకు శీఘ్ర కోపం, మొండితనం అంటారు. తగ్గించుకొని తనకు అనుకూలంగా బతకాలి. తనకి ఇష్టమైన వంటలేవో తెలుసుకొని నేర్చుకోవాలి. పిజ్జాలు, బర్గర్, నూడిల్స్ లాంటివి కూడా నేర్చుకొని చక్కగా వండి పెట్టాలి. అస్తమానం బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయి. తనకి జీన్స్, టాప్స్ ఇష్టమైన వాటిని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవచ్చు కానీ ఈ విజయవాడగా మా చుట్టాల లెవెల్కి ఆ డ్రెస్సులు చాలే అని నేను వేసుకోను. ఇప్పుడు నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి. వీకెండ్ పార్టీలు అలవాటు పడాలి. ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది. తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి. నాది పెద్ద జుట్టే, నడుము వరకు ఒత్తుగా ఉంటుంది. దానికి నూనె రాసి గట్టిగా జడ వేస్తాను. నన్ను చూసి మా విజయవాడ అమ్మాలు మొరటుగా, బండగా ఉంటారు అనుకోకండి. ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు. నాకే ఎప్పుడు ఎందుకో తెలియదు కానీ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ముద్ర అయిపోయి ఉంది. హైదరాబాదు నేను కోరుకున్న నగరం. నేను కోరుకున్నట్లు సాఫ్ట్వేర్ భర్త. పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చని తెలిసి మురిసిపోయాను. చుట్టాలు, స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటే హాయిగా ఉండొచ్చు. మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామేమి ఇబ్బందులు పడుతున్నది, ఏ కరువు పెట్టారు. నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుంచి చేసుకున్న దర్శనాల పుణ్యం ఎటూ పోలేదని అర్థమైంది. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన. కిషోర్ జాగ్రత్త కలవాడు అనుకుంటా. 3 బెడ్రూమ్ల ఫ్లాటు, దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చి పెట్టుకున్నాడు. నా జీవితానికి ఇంకే కొరత లేదనిపించింది. ఫైనల్గా నాకు విజయవాడ బెడద వదిలిపోయింది. హమ్మయ్య, నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుందిక. వాసంతి లే అన్న పిలుపుతో తెల్లారి మెలకువ వచ్చింది. కిషోర్ ఎప్పుడు లేచాడో ఫ్రెష్గా ఉన్నాడు. స్నానం చేశాడు అనుకుంటూ టైం చూసా. 5:30. 5:30కి మీకు స్నానం అయిపోయిందా? ప్రశ్నార్థకంగా చూశాను. యోగా కూడా చేశాను. మీరు యోగా కూడా చేస్తారా?
నాలో విస్మయం. ఏం చేయకూడదా? జాబ్లో చేరిన తర్వాత నేర్చుకున్నా, చేస్తున్నాను. మంచి అలవాట్లు మంచిదేగా వసు అన్నాడు నవ్వుతూ. నేను నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాను. వచ్చేసరికి బాల్కనీలో 2 కాఫీలు వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం. చాలా సంతోషం వేసింది. ఎంత అదృష్టవంతురాల్ని! ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యకు కాఫీ సుప్రభాతం చెప్తారు? మా అమ్మ అయితేనే పొద్దున్నే దండకాలు, లేవలేదని, పనిలో సాయం చేయలేదని. అబ్బే వద్దు. ముందు ఇంత మంచి ఉషోదయాన్ని, కాఫీని ఆస్వాదించాలి. కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళా. అన్నీ నీట్గా సర్ది ఉన్నాయి. చిరునవ్వుతో నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే. లేదు, ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆర్గనైజ్డ్గా ఉంచడం నాకు అలవాటు. తను మాట్లాడే ప్రతి మాట నేను ఎంత అదృష్టవంతురాలనో తెలియజేస్తోంది. టీలో అందరూ అల్లం వేస్తారు కానీ లవంగా దాసిన చెక్క వేయి, అదో రుచి, చాలా బాగుంటుంది. ఓ అవునా, ట్రై చేస్తాను. రాత్రి భోజనం చుక్కకూర కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది. గుమ్మడి వడియాలతో అదిరిపోతుంది చూడు. ఈసారి చేసి పెడతా. నాకు తెలియని విషయం ఏమన్నా ఉంటుందేమో, చేస్తానంటున్నాడుగా. చేయని, చేస్తే తినడానికేం. మరో పూట కాఫీ పాలు స్టవ్ మీద కన్నా కుంపటి మీద కాస్తే ఆ రుచే వేరు. అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోర్. కుదరవు కానీ చెప్తున్నా. సరే, ఈ శనివారం వంట నేనే చేస్తా, చూద్దు గాని. వద్దు కిషోర్, వచ్చి 2 నెలలే అయింది. నువ్వు అసలు నన్ను బయటికే తీసుకెళ్ళనే లేదు. బయటనే భోంచేద్దాం. బయటకు వెళ్దాం కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం. వంట నేను చేస్తానుగా. అప్సెట్గా అనిపించింది కానీ చేసేదేం లేక సరేనన్నాను. భోజనం తర్వాత బయటికి వెళ్తాం అన్న ఆనందంతో లేచాను. అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ చేశాడు. ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే కానీ అంత ప్రాసెస్ నచ్చదు. ఇవాళ ఫిల్టర్ కాఫీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు. 2 వారాల క్రితమే తనని కిచెన్లోకి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు, అలా కాదు, ఇది వెయ్యి, అది వద్దు, ఇది వద్దు, ఇది ముందు వేయాలి, అది తర్వాత వేయాలి. అబ్బో, రన్నింగ్లో కామెంటరీ సాగిపోతూనే ఉంటుంది. ఏది నా లెక్క ప్రకారం జరగదు. వంట బాగానే ఉంటుంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు. అంతేకాదు ఇష్టంగా చేస్తాడు. వంటే కాదు, ప్రతి పని అంతే. పక్కా ప్రణాళిక, దేని తర్వాత ఏది, ఎంత, ఎప్పుడు వేయాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది. నేను మామూలుగా అందరిలాగే చేస్తాను. ప్రతిరోజు తినేటప్పుడు ఏదో ఒక కామెంట్. అది నాకు నచ్చడం లేదు. టమాటో పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్. అది కూడా దొండకాయలు గుండ్రంగా కోయాలి. దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది. పొడుగు వంకాయలు అయితే ఇంకా బాగుంటుంది. పొట్లకాయ పెరుగు పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది. సాంబార్కి ఆలూ ఫ్రై కన్నా చామదుంప మిరపకారం బెస్ట్. గుమ్మడి వడియాలు, బియ్యపు వడియాలు, మినప వడియాలు ఇలా ఏవి దేనితో అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు. ఇవాళ గోంగూర పచ్చడికి ఎండు మిరపకాయలతో చేయి, మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర వేయించు. రోజు భోజనం టైంలో ఏదో ఒక చర్చ తనకి. మొదట్లో ఇష్టంగానే అనిపించిన రాను రాను చిరాకు మొదలైంది నాకు. కాఫీ, స్నానం, ఆంజనేయ స్వామి గుడి, నువ్వు అలా కూర్చో, కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు వడ్డిస్తా నీకు. పిండి రాత్రి నానేసేగా, నువ్వు అలా కూర్చో, నేను చిటికలు వేసేస్తా. సుర్రుమంది నాకు. కానీ ఆకలి వేస్తుంది. మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాను. వేసినంతసేపు నానమ్మ, అక్క, టిఫిన్లు, వంటలే ఎవరు ఎలా చేస్తారన్నది. నీకు కూడా వేసేసి కిషోర్ ఇద్దరం కలిపి తిందాం. వద్దొద్దు, పెసరట్టు వేడిగానే తినాలి, చల్లారితే బాగోదు, నువ్వు తినేసే అంటూ ప్లేట్లు తీసుకొచ్చాడు వేడి పెసరట్టు. నెయ్యి కారుతూ ఆత్మారాముడు తృప్తిపడ్డాడు. తన్ను కూడా తెచ్చుకొని తింటూ ఏవేవో చెప్తున్నాడు, వింటున్నాను. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించిన కందిపప్పుతో గోంగూర పప్పు చేసి పెడతాను, అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు అస్సలు నోట్లో పెట్టవు. మంగళమా? అయ్యో, అది కూడా తెలీదవస్సు. అదేదో 8వ వింతలా చూస్తున్నా. తెలీదు, ముక్తసరిగా అన్నా. హాయిగా పెసరట్టు తిన్న ఆనందం కూడా లేకుండా ఈ టాపిక్ నాకు నచ్చడం లేదు. మంగళం అంటే మొదలుపెట్టాడు పక్కనే కూర్చుంటూ. అబ్బా, ఎందుకు అడిగానా అనిపించింది. వద్దు కిషోర్, వంట చేసుకోవాలిగా, వదిలేయి. లేదా బయటికి వెళ్ళి భోంచేద్దాం, సరదాగా సినిమాకి వెళ్దాం అన్నాను. అతనికి బయట తినడం నచ్చదు. బయట వద్దు, నేను చేస్తాగా. ఎంతో టైం పట్టదు, నువ్వు ఏమీ చేయక్కర్లేదు. ఇది విని ముందు ఎంత బాగుంటుందో వంట చేస్తూ చెప్తాలే. అయిష్టంగానే కూర్చున్నాను.
మంగళం అంటే కళ్ళు అరవెడల్పయ్యాయి. ఒకసారి కుండలు పగిలిపోతాయిగా. ఆ పగిలిన కుండలో కింద భాగం అన్నమాట. దాన్ని పొయ్యి మీద లేదా కుంపటి మీద పెట్టి పప్పు వేయించుతారు. మంట పెద్దగా పెట్టకూడదు, సన్న సెగ మీద దోరగా వేయించాలి. నా కళ్ళు ఎప్పుడు మూతపడిపోతాయో తెలీదు. వచ్చిన కొత్తలో నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలని హెయిర్ కట్ చేయించుకున్నా. జీన్స్ ప్లాజో కొనుక్కున్నా. జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు. చక్కగా చీరను డ్రెస్సు వేసుకోవచ్చుగా, మీ నానమ్మను అక్కను వేసుకోమను, నాకు ఇవే ఇష్టం, ఇవే వేసుకుంటా, ఒళ్ళు మండిపోయింది. విజయవాడలోనూ వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా. నాకు కోపం వచ్చిందన్న విషయం కూడా గుర్తించలేదే. నీ మొహం నువ్వేం చూసావు? నాకు షర్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి, అవి వేసుకొని తిరిగేదాన్ని అక్కస్తో అన్నాను. అలాగా, నీకేవి ఇష్టమైతే అవి వేసుకో, కూల్గా సమాధానమిచ్చాడు. విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకోలాగా ఉంది. ఏంట్రా బాబు అనుకున్నా. దానికి తోడు ఇక్కడ తనకు అన్న ఉన్నాడు. చిన్న తాత పెద్ద తాత చుట్టరికాలు. ఉస్మానియాలో డాక్టర్. బొద్దుగా తెల్లగా దొండపండులా ఉంటాడు. ముట్టుకుంటే మరక పడిపోతుందేమో అన్నంత తెల్లగా ఉంటారు పిల్లలిద్దరూ. 2-3 నెలలకోసారి కలుస్తుంటాము. ఆయన వచ్చిన రోజు మరీ ఇద్దరూ అదేదో లోకంలో ఉంటారు. దానిలో వాళ్ళ ఊరు, నానమ్మ, అక్క, చెక్కలు, వంటలు, ఊళ్ళో కాలేజీలు లేకపోవడం, హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి, రూములు అద్దెకు తీసుకుని వండుకొని తిని దానిలో నిష్ణాతులైపోతారు. ఆయన డాక్టర్ అవ్వడం మూలాన సమయం దొరకదు కాబట్టి పర్లేదనుకుంటా. మా ఆయన మాత్రం నానమ్మ పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు. ఆ బావగారు చాలా సరదా మనిషి. జోకులు సెటైర్లు బ్రహ్మాండంగా వేస్తారు. ఇద్దరి మెయిన్ టాపిక్ వంట. బామ్మ ఎలా చేస్తుంది, అమ్మ ఎలా చేస్తుంది, దేంతో ఏమేస్తే ఎలా ఉంటుంది. ఊర్లో ప్రతి ఒక్కడికి నిక్నేమ్. కాలువలు ఈతలు చెప్పుకొని పగలబడి నవ్వుతుంటారు. మొదట్లో సరదాగానే ఉండి ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇది హద్దులు దాటి చిరాకు వచ్చింది. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను, వంటగది వైపు రావద్దని, వంట గురించి మాట్లాడవద్దని, వంకలు పెట్టద్దని. కొంత కంట్రోల్లోకి వచ్చాడు. ఈ చెయ్యి ఎత్తిపెట్టి గోడ కానుకున్న తీరు గుర్తొచ్చి ఒళ్ళు మండిపోతుంది. బాల్కనీలోకి వెళ్ళి చూశా. బిక్కమొహంలో పేపర్ చేస్తున్నాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నా. కళ్ళు మూసుకున్నా. ఎందుకు నాకు ఈ అసహనం? ఏం తక్కువైంది నాకు? ఏమిటి తనతో ప్రాబ్లం? తాగుతాడా? లేదు. పబ్బులు పార్టీలంటూ తిరుగుతాడా? లేదు. ఆఫీస్ పని అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా? లేదు. పోనీ అమ్మాయిల వెంట పడతాడా అంటే అదీ లేదు. ఈ మొహానికి అంత తెలివి కూడానా? సినిమాలు షికార్లు వద్దంటూ నన్ను కట్టడి చేస్తాడా? అదీ లేదు. తనకి ఇష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు. నానమ్మ పెంపకంలో అతి జాగ్రత్తగా పెరిగాడు. అలాగే అతి మంచిగా తయారయ్యాడు. జీవితాన్ని పద్ధతిగా జీవించాలని అనుకుంటాడు. అన్నిటికీ మించి నన్ను ఏనాడు ఒక్క మాట కూడా అనడు. చాలామంది భర్తల్లా భార్యని చిన్నచూపు చూడడు. నాన్న బాబాయిల్లా అమ్మని పిన్నిల్ని ఎలా ట్రీట్ చేస్తారు? అసలు స్వాతంత్రం ఉందా? వాళ్ళ అజమాయిషీని భరిస్తూ అలా బతికేస్తూ ఉంటారు. నేను ఉద్యోగం చేయడం చేయకపోవడం నా ఇష్టానికే వదిలేశాడు. నేను ఫ్రాక్స్ జీన్స్ ఏం వేసుకున్నా అభ్యంతరం చెప్పడు. నన్ను నేను ఎలా అప్డేట్ చేసుకోవాలనుకుని ఉంచుకుంటానో దానికోసం బోధన నాకు ఇష్టం కాబట్టి స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా దానికి అడ్డు చెప్పడు. స్త్రీలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలంటాడు. వీటన్నిటిలో ఏం తప్పు ఉందని? నాకు తను అవుట్డేటెడ్గా ఎందుకు అనిపిస్తున్నాడు? నాకు ఎలా టీచింగ్ మీద ఇష్టమో తనకి వంట మీద ఇష్టం కావచ్చు. అది నాకెందుకు కష్టాన్ని కలిగిస్తోంది? లేచి బాల్కనీలోకి వెళ్ళా. బాచీ, అది వాళ్ళ నాన్నమ్మగారి పిలుపు. ఆకలేస్తుంది, అన్నం తిందాంరా. ఉల్లిపాయలు సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి 1 స్పూన్ శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ వేద్దురా. ఈలోపు నేను అన్నీ సర్దురుతా తనకిష్టమైన వివరణలో చెప్పా. వెటకారంగా ఉందేమోనని నా మొహంలోకి చూశాడు. లేదు, మామూలుగానే ఉంది. ఈవేళ అలా కాదు. ఎండుమిర్చి ఫ్లేక్స్ కచ్చాపచ్చాగా దంచి 4 మిరియాలు శొంఠి పొడి వేసి చేస్తా చూడు, ఎలా ఉంటుందో. ఉత్సాహంతో లేచాడు. అబ్బా, ఈ వంటొచ్చిన మొగుడితో ఎలాగమ్మా వేగేది? కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.